అందరికీ హాయ్. నేను దేశం మూవీ యాక్టర్ అండ్ డైరెక్టర్. దేశం మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. త్వరలో దేశం మూవీ థియేటర్లోకి రాబోతుంది. ఇది నా మొదట మూవీ కాబట్టి ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి చాలా డిపార్ట్మెంట్లు ఈ సినిమాకి సంబంధించి చాలా క్రాఫ్ట్స్ నేనే చేయడం జరిగింది. సామాన్యులు ఓ మూవీని తీయడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఫిల్మ్ మేకింగ్ పై చాలా అవగాహన ఉండాలి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మనకి నైపుణ్యత కలిగి ఉండాలి. ప్రతి డిపార్ట్మెంట్లో మనకి నైపుణ్యం ఉంటే తప్పనిసరిగా ఒక మంచి చిత్రాన్ని మనం తీయొచ్చు. నాకున్న అనుభవంతో, నా దగ్గర ఉన్న వనరులతో నేను ఈ దేశ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమా త్వరలో థియేటర్లోకి రాబోతుంది. దానికి సంబంధించిన డేట్ అనేది నెక్స్ట్ అనౌన్స్ చేస్తాను. తప్పనిసరిగా ఆ డేట్కి మూవీ వచ్చే విధంగా చూసుకుంటాను. ఇంకా ఈ మూవీ తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్? చాలా మంది అడుగుతున్నారు. కొందరు సరే ఏమైనా అంటే చాలా మందికి సినిమా అంటే ప్యాషన్ ఉంటుంది. ఒక యాక్టర్ గాను, లేకపోతే ఒక టెక్నీషియన్ గాను, ఏదో ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలని చాలా మందికి ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ మనం ఎలా చేయాలి మంది చెప్తూ ఉంటారు. కొందరికి రైటింగ్ సిస్టమ్, కొందరికి డ్యాన్స్ ఇష్టం, కొందరికి నటించడం ఇష్టం, కొందరికి డైరెక్షన్ ఇష్టం. ఇలా చాలా సినిమాలకు సంబంధించి చాలా డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ అవకాశాలు అనేవి లేకపోవడం వల్ల, అవకాశాల కోసం ప్రయత్నం అనేది సంపూర్ణంగా చేయకపోవడం వల్ల, అలాగే ఎవరిని కలిస్తే మనకు అవకాశం వస్తుంది అని తెలియకపోవడం వల్ల చాలా మంది వాళ్ళ ఎయిమ్స్ని, గోల్స్ని ఆపేస్తుంటారు. కానీ వాళ్ళ మనసులో సినిమాపై ఉన్న మక్కువను మాత్రం చంపుకోలేకపోతుంటారు. అటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అనే ఆలోచన నాకు ఉంది. ఎందుకు అంటే నేను కూడా సినిమా అంటే చాలా ఇష్టం. అందుకే ఎంత కష్టపడిన సినిమాని తీయాలి అని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేశాను. డైరెక్షన్ నేనే చేసుకున్నాను. స్టంట్స్, కొరియోగ్రఫీ, స్టోరీ, స్క్రీన్ ప్లే, లిరిక్స్ రైటర్,
ఇలా చాలా వర్క్స్ నేనే చేసుకున్నాను. ఎందుకు అంటే నాపై నాకు నమ్మకం ఉంది, నేను ఒక సినిమాని తీయగలను, 100% నేను సినిమాని తీయగలను అని నేను నమ్మి ఈ సినిమాని పూర్తి చేయడం జరిగింది. నేను ఎప్పుడూ నమ్ముతాను ఇదేంటంటే, మనం ఏదైనా సాధించాలంటే పెట్టుబడి మాత్రమే కాదు, మనకి పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి, నిబద్ధత ఉండాలి. అని నమ్ముతాను. అందుకే నేను ఎంత కష్టమైనా సరే ఒక సినిమాని తీయగలిగాను. అలాగే త్వరలో రిలీజ్ కూడా చేస్తాను మూవీని. అలాగే చాలా మందికి సినిమాలో నటించాలని ఉంటుంది, సినిమాల కోసం పనిచేయాలని ఉంటుంది. నేను కూడా ఈ ఒక్క సినిమానే కాకుండా భవిష్యత్తులో కొన్ని సినిమాలు చేయాలి అనే ఆలోచనతోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. బట్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే, సినిమాని తీసేటంత ఆర్థిక వనరులు మన దగ్గర లేకపోవచ్చు. బట్ సినిమా కోసం పని చేసేటంత నిబద్ధత, తెలివి, ధైర్యం, కృషి ఉంది. మనం నిజంగా సినిమా తీయాలి అని అనుకుంటే తప్పనిసరిగా సినిమా చేయొచ్చు. నాకు చాలా మంది అడుగుతున్నారు, నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే తప్పకుండా ఒక చిన్న అవకాశం ఇవ్వండి అని. నాకు వాళ్ళ ఆసక్తి అర్థమవుతుంది. తప్పనిసరిగా నేను ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే కొత్త వాళ్ళకి అందరికీ అవకాశం ఇస్తాను. నేను కొత్త ప్రాజెక్ట్ చేయాలి అంటే సినిమాకి సంబంధించిన ఆర్థిక వనరులు కంపల్సరీగా అవసరం ఉంటుంది. మనం ఎన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేసినా సరే కొంత ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మంచి ప్రొడ్యూసర్ ఎవరైనా దొరికితే తప్పనిసరిగా మంచి ప్రాజెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన వర్క్స్ కూడా అవుతున్నాయి. మన సినిమాకి సంబంధించిన నిర్మాణంలో భాగస్వాములు అయ్యేటందుకు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే తప్పనిసరిగా ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్తాను, కొత్త వారికి అవకాశాలు కల్పిస్తాను. నా నెక్స్ట్ ప్రాజెక్టు తప్పనిసరిగా ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఫ్యూచర్లో దానికి సంబంధించిన విషయాలను మీతో పంచుకుంటాను. నా నెక్స్ట్ ప్రాజెక్టు విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఉంటుంది. స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. త్వరలో తప్పనిసరిగా ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్ళడానికి చాలా కష్టపడతాను. తప్పనిసరిగా కొత్త వాళ్ళని నెక్స్ట్ ప్రాజెక్ట్లో కొత్త వాళ్ళని 95% కొత్త వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. చాలా మంది అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి
వాళ్ళు ఓ ప్రాజెక్ట్లో వాళ్ళని నా ప్రాజెక్ట్లో తీసుకోవడం జరుగుతుంది. నేను దేశం మూవీలో కూడా చాలా మంది కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగింది. వాళ్ళతో పనిచేసేటప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, మాకు ఎప్పటి నుంచో సినిమాలో నటించాలని ఉండేది, కానీ అప్పటి పరిస్థితుల్లో మేము బయటికి వెళ్ళి అవకాశాలు దక్కించుకోవడం విఫలమయ్యాము. అలాగే కొంతమంది ఎవరిని కలవాలో ఏం చేయాలో కూడా తెలియదు, అందుకే ఇట్లా చేయలేకపోయామని చాలా మంది చెప్పేవాళ్ళు. నిజంగా ఎవరైనా సరే సినిమాలో పనిచేయాలంటే తప్పనిసరిగా దానికి సంబంధించిన వర్క్ మనం చేయగలగాలి. మనకి ప్యాషన్ ఉంటే తప్పనిసరిగా దానికోసం కృషి చేయాలి. కృషి చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అనేది అవుతాం. సక్సెస్ అంటే నాకు తెలిసి గెలవడం కాదు అని నా ఆలోచన. ప్రయత్నానికి డబ్బులు అవసరం లేదు. ప్రయత్నానికి మనం కృషి చేయాలి. కృషి చేస్తే తప్పనిసరిగా మనం ఆ రంగంలోకి వెళ్ళొచ్చు. త్వరలో కొత్త ప్రాజెక్టుకి సంబంధించి తప్పనిసరిగా అనౌన్స్ చేస్తాను. ఆడిషన్స్ కూడా పెడతాను. మీరు ఏదే డిపార్ట్మెంట్లో పనిచేయాలనుకుంటే ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేటట్టు చేయడం జరుగుతుంది. మనకున్న టాలెంట్తో, మనకున్న వనరులతో, మనకున్న అతి తక్కువ ఆర్థిక వనరులతో కూడా ఒక సినిమాని నిర్మించవచ్చు, ఒక సినిమాని తీయచ్చు. అది పూర్తిగా మనపై డిపెండ్ అయి ఉంటుంది. నేను దేశ సినిమా తీశాను అంటే దానికోసం నేను చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. మన లైఫ్లో ఏదైనా సాధించాలంటే చాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలం. ఊరికి ఎవరు అవకాశాలు ఇవ్వరు. మన హార్డ్ వర్క్ చూసి భవిష్యత్తులో మనకి అవకాశాలు అనేవి కల్పిస్తారు. మనం ఎంత కష్టపడగలం అనేది ఇతరులకు తెలియాలి. తెలిసినప్పుడే వారు కూడా వచ్చి మనకి సపోర్ట్ చేస్తారు. మనం హార్డ్ వర్క్ చేయకుండా మనకి ఈజీగా అవకాశాలు రావాలి అంటే అంత ఈజీగా ఎవరికి అవకాశాలు రావు. మనం కష్టపడితేనే అవకాశాలు వస్తాయి. నేను త్వరలో తప్పకుండా ఒక కొత్త ప్రాజెక్ట్ని చేయడం జరుగుతుంది. అది పూర్తిగా విలేజ్ బ్యాక్డ్రాప్లో సినిమా ఉంటుంది. లవ్, ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీని సరదాగా నవ్వించే సినిమా అవుతుంది తప్పనిసరిగా.
నా నెక్స్ట్ మూవీకి సంబంధించిన ప్రాజెక్ట్లో నిర్మాణంలో ఎవరైనా భాగస్వాములు అయ్యేటప్పుడు ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి త్వరలో చెప్తాను. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాను. నెక్స్ట్ మూవీకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ అయిన తర్వాత సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాను. తప్పనిసరిగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది. దాంట్లో చాలా మంది కొత్త వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కొత్త వాళ్ళకి అవకాశాలు అనేవి కల్పించడం జరుగుతుంది. అలాగే త్వరలో దేశం మూవీ థియేటర్లోకి రాబోతుంది. కమింగ్ సూన్. మిమ్మల్ని తప్పనిసరిగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. దేశం మూవీతో థియేటర్లో కలుద్దాం. ఓకే, బాయ్.